ఒకే ఫార్ములా ఒకేసారి 2 చోట్ల ప్రయోగిస్తే ఒక చోట సక్సెస్ అయింది. ఒక చోట ఫెయిల్ అయింది. ముస్లిం, యాదవ ఇద్దరి కాంబినేషన్ బీహార్‌లో ఫెయిల్ అయ్యింది. తెలంగాణలో సక్సెస్ అయింది. బీహార్‌లో ఏంటది? వీళ్ళు తీసుకొచ్చినటువంటిది అదే గదా! లాలూ ప్రసాద్ కొడుకు తేజస్వి యాదవ్‌తో పాటుగా ఇటు ముస్లిం సామాజిక వర్గాన్ని రెండిటిని కలిపిన కదా! ముస్లిం ప్లస్ ఇది అన్నటువంటి కోణంలో తీసుకొచ్చారు. అక్కడ ఎందుకు ఫెయిల్ అయింది? ఆ ఇద్దరి కాంబినేషన్ గతంలో లాలూ ప్రసాద్ ఆధ్వర్యంలో నడిచింది. పలువురు ముస్లిం నాయకులు, పలువురు యాదవ నాయకులు వీళ్ళందరూ కలిసి కిడ్నాప్ గ్యాంగులు నడిపారక్కడ. అరాచకాల గ్యాంగులు నడిపారు. దౌర్జన్యాలు చేసేవాళ్ళు. ఏదైనా అప్పట్లో మర్డర్ చేయాలంటే బీహారీ గ్యాంగ్‌ని పిలవండిరా అనేవాళ్ళు. బీహార్‌లో గ్యాంగులకి సుపారీ ఇస్తే మన రాష్ట్రానికి వచ్చి కూడా మర్డర్‌లు చేసేసి వెళ్ళిపోతారు సైలెంట్‌గా. కామ్‌గా వెళ్ళిపోతుంటారు. 2, 3 సినిమాల్లో కూడా మనం చూసాం అట్లాంటివి. అలాంటి గ్యాంగులుని మెయింటైన్ చేసినోళ్ళు. అలాంటిది చూసినటువంటి వాళ్ళు ఆ రోజున పిల్లలుగా ఉన్నప్పుడు చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. కాబట్టి ఆ తల్లిదండ్రులు 40లు, 50లలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కాంబినేషన్ అంటే వణికిపోయారు. అదే సందర్భంలో వాళ్ళ పిల్లలకి చెప్పారు జంగిల్ రాజ్ అంటే ఏంటన్నటువంటి. కాబట్టి ఆ పిల్లలు తమ తల్లిదండ్రులు పడ్డటువంటి హింస మరొకసారి పడకూడదనుకున్నారు. వాళ్ళు కలిపి ఓటేశారు. అదే ఇక్కడ తెలంగాణలో వచ్చేటప్పటికి అంత ఇంపాక్ట్ లేదు గదా! ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి ఓవైసీ సపోర్టు ప్లస్ అజారుద్దీన్‌కి టికెట్ ఇవ్వడం. ప్లస్ ఇక్కడ మనకి హిందూ చైతన్యం అంత లేదు. ఎప్పుడైనా సరే విక్టిమ్‌గా ఉండేటటువంటప్పుడు ఉండే చైతన్యం. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉన్న హిందుత్వ సెంటిమెంట్ ఇక్కడెందుకు రాదు? తెలంగాణలో ఉన్నటువంటి హిందుత్వ సెంటిమెంట్ కూడా ఆంధ్రాలో ఉండదు. ఎందుకంటే బాధితులకి ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. అక్కడ ఒక అఖిలేష్ యాదవ్ వల్లనో, ఒక లాలూ ప్రసాద్ యాదవ్ వల్లనో వీళ్ళందరూ ముస్లిం ఓట్ల కోసం అని చెప్పేసి ముస్లిం నాయకుల్లో ఉన్నటువంటి అరాచక శక్తులు ప్రోత్సహించడం వల్ల వాళ్ళు చేసిన అరాచకాలతో నలిగిపోయినటువంటి పబ్లిక్ అక్కడ మార్పు కావాలని కోరుకుంటారు. ఇక్కడ అలాంటి ముస్లిం నాయకులు ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళ మతంలోనే ఉన్నట్టు వాళ్ళే దోచుకుంటుంటారు. పాత బస్తీలో కానీ ఇతరత్ర కానీ మిగతా చోట్ల ఒక రకంగా డామినేట్ చేస్తున్నారు. కానీ మిగతా హిందూ సమాజం ఎక్కువ ఉన్నటువంటి చోట్ల వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుంటూరు 2 లేకపోతే ఒక విజయవాడ 1 టౌను ఇట్లాంటి చోట్ల ముస్లిం డామినేషన్ ఉన్న చోట హిందువులు ఎవరైనా డామినేట్ చేయగలుగుతారు అక్కడ? లేదు. కాకపోతే ఓట్ల పరంగా హిందువులు 70% ఉన్నారు కాబట్టి కొంతవరకు అక్కడ ఛాయిస్‌లు ఉన్నాయి. సేమ్ టైం ఫైనల్‌గా వచ్చేటప్పటికి కాంబినేషన్ పరంగా ముస్లింలకే ప్రయారిటీ లభిస్తా ఉంటుంటది. అక్కడ అట్లాగే ముస్లింలకు ప్రయారిటీ అన్నటువంటి తెలంగాణలో కూడా నడుస్తూ ఉంటది. కాబట్టి ఇక్కడ ఇంకా అలాంటి బాధిత వ్యవస్థలు ఇక్కడ సమస్యలు ఫేస్ చేస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున కాదు. కాబట్టి ప్రస్తుతానికి ఆగుతున్నారు. పాత బస్తీ లాంటి చోట్ల అలాంటి సమస్యలు ఫేస్ చేసినప్పుడు హిందువులు బీజేపీని గెలిపించారు. బట్ రాజశేఖర రెడ్డి వచ్చాక నియోజకవర్గాల పునర్విభజనతో ముస్లింలే 60%, 70% ఓట్లు వచ్చాక అక్కడ అసలు కాంగ్రెస్ కనీసం డిపాజిట్ దక్కించుకుంటుందా? కాంగ్రెస్ గెలవగలుగుతా పాత బస్తీలో? లేదు. ఓవైసీదే ఫైనల్. ఇది పక్కా అన్నమాట పిక్చర్ ఎక్కడైనా సరే.